జీవితాంతం నన్నే తలుచుకుంటూ తను జీవోత్సవంగా బాధపడుతూ బ్రతికేది నాన్న. మీరు ఆశపడేటట్టు మేము కలిసి బ్రతకాలంటే, మా ప్రేమ గెలవాలంటే, మా పెళ్లి జరగాలంటే మేము విడిపోయేటట్టు నటిస్తేనే కానీ కుదిరేటట్లేదు. అందుకే అలా నాటకం ఆడవలసి వచ్చింది. అంతేగాని మేము అలా ప్రవర్తించడానికి మరో కారణం ఏమీ లేదు. ఇలా మేము పెళ్లి చేసుకోవటానికే అలా చేయాల్సి వచ్చింది. తప్పేనన్నా, కానీ అది తప్ప మాకు వేరే దారి లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి నాన్న, అర్థం చేసుకోండి నాన్న, ప్లీజ్ నాన్న. మళ్ళీ వెధవ నాటకాలు ఆడకురా. మొదట్లో ఈ అమ్మాయిని మర్చిపోయాయని చెప్పి మాయ మాటలు చెప్పి మమ్మల్ని వాళ్ళ నాన్న కూడా మోసం చేసావురా. ఈ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడ నిలబడ్డావురా. నువ్వు స్వార్థపరుడివిరా. నిన్ను నమ్మి మళ్ళీ మళ్ళీ మేము మోసపోలేం. రేయ్, ఈ ఇంట్లో నీకు అంగుళం స్థలం కూడా లేదురా. ఏంటండి మీరు? ఏదో చిన్నపిల్లలు తెలియక తప్పు చేస్తే క్షమించమన్నారు. పెద్ద మనసు చేసుకొని క్షమించేది పోయి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికైనా వెళ్ళని, ఎలాగైనా సావని, నాకు అనవసరం. ఏంటండి మీరు చేస్తుంది? చెప్పేది వినరా? మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదండి. బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి అని మీరు ఇలా తరిమేస్తే అక్కడ అమ్మాయి వాళ్ళ నాన్న నా ఇంటికి రావద్దని వాళ్ళ మీద మండిపడుతుంటే పాపం వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారండి? వాళ్ళని ఆదరించే మనుషులు లేక వీళ్ళు అనాథలుగా అష్ట కష్టాలు పడుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీకు వెయ్యి ఉండొచ్చు, ఆయన కన్నప్రేమ లేకుండా పోతుందా? చెప్పండి. ఏంటి రంగన్న వాళ్ళని వాకిట్లో నిలబడి మాట్లాడుతున్నావు? చూడు, జనాలు ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తున్నారు. అయినా రంగన్న, ఈ కాలం పిల్లలు కన్నవాళ్ళకి గౌరవిస్తున్నారా? పెళ్లిళ్ళు చెప్పి చేసుకుంటున్నారా? ఇవన్నీ మామూలే కదా. మన మర్యాద మనం దక్కించుకోవడమే. ఎవరిని కారణాలు చెప్పినా సరే నా నిర్ణయం మారదు. నా మాట నాదే, ఎవరి మాట విన్నో వీడిని క్షమించేది లేదు. మావయ్య, మా ప్రేమని సపోర్ట్ చేసింది మీరే కదా. మీరే మమ్మల్ని దూరంగా ఉంచడం న్యాయమా? మమ్మల్ని క్షమించండి మావయ్య. దయచేసి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి మావయ్య. ఆ రోజు మా ఇంటికి వచ్చి మా నాన్న దగ్గర సవాల్ చేశారు, మర్చిపోయారా? అప్పుడే మర్చిపోయారా మావయ్య? పెళ్ళంటూ జరిగితే మా అబ్బాయికి మీ అమ్మాయికి అన్నారు. నా మెడలో తాళంటూ కడితే మీ అబ్బాయి కట్టాలన్నారు. ఈ రోజు ఆ సవాలు మీరు జయించారనుకోవచ్చు కదా. మేం చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఒప్పుకోవచ్చు కదా. మేం చేసింది తప్పే, అందువల్ల మీరంతా అవమాన పాలు కావచ్చు, మావగారు కష్టాల పాలు కావచ్చు. వాటన్నిటికీ మూల కారణం మా నాన్న కావచ్చు, మేము కావచ్చు. అందుకే తప్పు చేశాం, క్షమించండి మావయ్య అంటున్నాం. నేను మొట్టమొదట మీకు పరిచయమైనప్పటి నుంచి చిన్న కోడలని ప్రేమగా పిలిచేవారే. ఈరోజు మీ ఇంటికి చిన్న కోడలుగా వచ్చాను. ఇప్పుడు మీరే నా కోడలు కాదంటే ఎలా మావయ్య? నేనంటే మండిపడి గెంటేసిన అత్తయ్యే నన్ను మన్నించి ఇంట్లోకి రానిస్తుంటే మీరు కాదంటారేంటి మావయ్య? మీకు దండం పెట్టి అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించండి మావయ్య. మీరు మమ్మల్ని గెంటేస్తే మేము అనాథలం అయిపోతాం. ఒక్కసారి ఆలోచించండి మావయ్య. మీ ఆశీర్వాదం లేకుండా మేము క్షేమంగా బ్రతకలేం. దయచేసి మమ్మల్ని క్షమించండి మావయ్య. చల్లగా ఆశీర్వదించండి. మమ్మల్ని క్షమించండి మావయ్య. వాసు, నువ్వు కూడా రారా? ఎవరు నా కాళ్ళకి దండం పెట్టాల్సిన పని లేదు. అదేంటి రంగన్న, పిల్లలు కాళ్ళ మీద పడి క్షమించమని అడిగితే క్షమించనంటావు? దయచేసి క్షమించండి. నేను ఇప్పుడు వీళ్ళని క్షమిస్తే గోపికి మా అన్నయ్యకి ఏం సమాధానం చెప్పుకోవాలి? వాళ్ళు నన్ను క్షమిస్తారా? పెద్దవాళ్ళు, వాళ్ళని మీరే ఎలాగైనా ఒప్పించాలి. గోపి గురించి మీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ముందు మీలా కోపడ్డా తర్వాత వెంటనే కూలైపోతారు. తమ్ముడే కదా, చిన్నవాడని వదిలేస్తారు, క్షమించి ఆశీర్వదిస్తారు. పాపం పిల్లలు చాలాసేపటి నుంచి గుమ్మ ముందు నిలబడి మీ దీవెల కోసం ఎదురు చూస్తున్నారు. ఏవయ్యా, నేను కూడా చెప్తాడు వినవయ్యా. గోపి బావగారు ఎలాగోలా ఒప్పుకుంటారయ్యా.
ముందు వీళ్ళని క్షమించి దీవించవయ్యా, మన్నించి ఇంట్లోకి రానివయ్యా. మమ్మల్ని క్షమించండి నాన్న. క్షమించండి మావయ్య. ప్లీజ్ నాన్న, మేము చేసిన తప్పే. దయచేసి క్షమించండి నాన్న. మీరే కాదంటే ఇంకా మమ్మల్ని ఎవరు క్షమిస్తారు? మావయ్య ప్లీజ్ మావయ్య, అర్థం చేసుకోండి మావయ్య. దయచేసి క్షమించండి మావయ్య. ఏవయ్యా, క్షమించవయ్యా. క్షమించండి. లేవండి, పిల్లా పాపలతో చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లండి. రాణి, వెళ్ళి హారతి పట్టరమ్మా. ఇలా ఇవ్వు. రాణి, అటు పారిపోస్తామా. కుడికాయలు ముందు పెట్టి లోపలికి రామ్మా. పదండి. రామ్మా అర్చనారా. ఈరోజు మా పెళ్లి రోజు స్వామి. అన్నీ తెలిసినవాణ్ణి. చాలా సంతోషం అమ్మా అని ఎలా చెప్పి ఆశీర్వదించాలో నాకు అర్థం కావటం లేదమ్మా. అయినా ఒక్క విషయం, నీకు మంచి రోజులు వస్తాయని నాకు అనిపిస్తోంది. నువ్వు సుఖ సంతోషాలతో చల్లగా ఉంటావమ్మా. అమ్మా, అల్లుడి గారి పేరుతోటైనా అర్చన చేయాల్సింది. స్వామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవే. అమ్మా, ఈరోజు మా పెళ్లి రోజు. మేమిద్దరం కలిసి కాపురం చేస్తామో లేదో తెలియదు కానీ ఉదయాన్నే లేచి మా ఇద్దరి పేరు మీద అర్చన చేయించాలని అనిపించింది. అందుకే వచ్చాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా మనసులో ఏదో జరగబోతోందని పదే పదే అనిపిస్తుంది. అది మంచికో చెడుకో నాకు అర్థం కావడం లేదు. అందుకే ఉదయం లేచిన వెంటనే నీ దర్శనానికి వచ్చాను. వాసు రేవతిలు తిరిగి వచ్చేశారు. ఇక మీదట ఆయనకి ఏ బాధలు ఉండవని అనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా నీతో గొడవపడి నా తాళిబొట్టుని కాపాడమని ప్రార్థించాను. నువ్వు నా ప్రార్థన ఆలకించి ఆయన ప్రాణాల్ని కాపాడావు. అప్పుడే నాకు నీ మీద నమ్మకం కలిగింది. నీ మహిమేంటో తెలిసింది. ఈరోజు నువ్వు సత్యంగల తల్లివని నమ్మి నిన్నొకటి అడగబోతున్నాను. మా జీవితానికి ఓ దారి చూపించు తల్లి. పెళ్లి రోజన్నా నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, నిన్ను కలవాలి అని ఆయన అన్నప్పుడు కనీసం అలాగేనండి నేనొస్తానని ఒక్క మాట కూడా ఆయనతో అనలేకపోయాను. అమ్మ మీదున్న ప్రేమ, ఆమె మీదున్న మమకారం వల్ల నేనలా చెప్పలేకపోయాను. ప్రస్తుతం నా జీవితం ఏటో తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. దయచేసి నాకు దారి చూపించు తల్లి, దారి చూపించు. ఏం బ్రదర్, రోజు ఈ పాటికి క్యారియర్ వచ్చేది, ఈ రోజు ఇంకా వచ్చినట్లేదు. ఎవరితోనైనా కబురు పంపంటారా? వద్దులే, వచ్చేస్తారు, పనిలో ఉండుంటారు. సరే, వెళ్తా. గోపి, నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు. సార్, చూడు బ్రదర్, మీ తమ్ముడు ఇంటికి వచ్చేశాడు. నాకు అర్థం కాదు బ్రదర్, వచ్చినవాడు నా దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వాలి కానీ నేరుగా వెళ్ళి ప్రెస్ ఆర్గనైజేషన్ ఆఫీస్లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అది మీడియాలో ప్రసారమైంది. దాన్ని చూసి మా కమిషనర్ నన్ను పిలిపించి చడామాడా వాయించేశాడు. అనరాని మాటలు అన్నాడు. అంతా నా బ్యాడ్ లక్. చూడు బ్రదర్, నీ మీద ఏ కేసు లేదు.
నువ్వు దర్జాగా ఇంటికెళ్ళచ్చు. ఇవాళ రేపు బ్రతుకులు డబ్బున్నవాడి చేతిలో, పవర్ ఉన్నవాడి చేతిలో, పలుకుబడున్నవాడి చేతిలో బంతాటై ఆడుతున్నారు. ఏంటి బ్రదర్, ఇంకా ఎందుకు నిలబడున్నావు? వెళ్ళు 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 బ్రదర్, వెళ్ళు. సార్, మా ఇంటి నుంచి క్యారేజ్ తీసుకొస్తారు, వాళ్ళు రాగానే వెళ్ళిపోతాను సార్. నువ్వు క్యారేజ్ గురించి వెయిట్ చేసావనుకో, ఏ ప్రెస్ వాళ్ళు చూశారనుకో, నాకు ప్రాబ్లం అవుతుంది. నా మాట విని వెళ్ళు బ్రదర్. నువ్వేదైనా ఆలోచించదలుచుకుంటే బయటికి ఆలోచించుకో. నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, పేపర్ వాళ్ళు నన్ను పీకి పాకాన్ని పెడతారు. నా మాట వినవయ్యా బాబు, వెళ్ళు వెళ్ళు ప్లీజ్. సరే సార్. గోపి, ఒక్క నిమిషం చూడు గోపి, మా జీవితాలు విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టుంటాయి. వన్ థింగ్, నా బిహేవియర్కి నా మీద నీకు చాలా కోపంగా ఉంటుంది. అనరాని మాట్లాడినాను, గొడ్డును బాదినట్టు బాదాను. అరే, ఏమీ అనకుండా ఉంటే పోలీసు వాళ్ళు చేతకాని వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చున్నారంటారు. పోలీసుల మీద చేయి చేసుకున్నా గుడ్లు అప్పగించి చూస్తున్నారు అంటారు. అందుకే మాకు మీ మీద కోపం ఉండదు, కొన్ని జనం కోసం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ జరిగింది మనసులో పెట్టుకోకు ప్లీజ్, మర్చిపో. మంచిది సార్. గోపి, ఆటో ఏమన్నా పిలిపించినా? డబ్బులు ఏమన్నా కావాలా? వద్దు సార్. వరలక్ష్మి, వరలక్ష్మి. ఏంటండి? వరలక్ష్మి, ఈ రోజుకు ఓ విశేషం ఉంది, అదేమిటో తెలుసా నీకు? తెలుసు, నేను చచ్చి బతికిన రోజు. ఏంటా మాటలు వరలక్ష్మి? ఈ రోజు అచ్చని పెళ్లి రోజు. అది గుర్తుండే కదండి నేను చచ్చి బతికాను అంది. దాన్ని అలా చెప్పాలా? మంచిగా చెప్పొచ్చు కదా. మంచి జరిగితే మంచి అని మాట్లాడుకోవచ్చు, అదో పెద్ద మంచి రోజని సంబరపడొచ్చు. నిన్ను కదిలించటం నా బుద్ధి తక్కువే. సర్లే గాని, ఎక్కడికి బయలుదేరావు? తమరి అల్లుడు గారిని చూద్దామని. ఏమిటి చెప్తున్నానుగా, మీ అల్లుడిని చూడ్డానికి వెళ్తున్నాను అని. ఇప్పుడే కదే మంచి జరిగితే కదా మంచి రోజు గుర్తుపెట్టుకోవడానికి అన్నావు. మళ్ళీ అంతలోకి అల్లుడిని చూడటానికి బయలుదేరుతున్నానంటున్నావు. అంటే బయటికి ఎంత కోపం చూపించినా కన్న కూతురు పెళ్లి రోజని లోపల మనసు లాగుతుందన్నమాట. సరే, నువ్వు బయలుదేరే విషయం నాతో చెప్పుంటే నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని కదా. నేనేం పెళ్లి రోజుల శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళడం లేదు, మీరు నాతో పాటే వచ్చి అభినందనలు చెప్పడానికి. ఆ రోజు నేను షెడ్డుకెళ్తే నడి బజార్లో అందరి ముందు పెద్ద చిన్న అని చూడకుండా, అత్తగారన్న గౌరవం లేకుండా, ఏమే ఒసే రావే పోవే అని మాట్లాడిందే కాకుండా 10 రోజుల్లో మీ నగలు మీ మొహన విసురుతా అన్నాడు కదా. ఆ మాట ఏమైంది అని అడగడానికి వెళ్తున్నాను. వరలక్ష్మి, మనిషిన తర్వాత కాస్తన్నా మంచితనం ఉండాలి. ఓ మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. ఓ మంచి పని చేసేటప్పుడు మంచి చెడు చూసుకోవాలి. ఇప్పుడెళ్ళి నగలు అడుగుతావా? అలా అడిగే టైమేనా ఇది? పోనీ నువ్వు అడిగిన అతను ఎలా ఇవ్వగలడు? ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాడా అతను? ఒక్కసారి ఆలోచించవే. అతను ఎలా ఇస్తాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, అప్పు చేసిస్తాడా, తల తాకట్టు పెట్టిస్తాడా అనేది నాకు అనవసరం అండి. అది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. నాకు ఆ నగలు కావాలి, అంతే. అరే, పెళ్లి వారం ఉందనగా ముందు మాట్లాడుకున్న దానికన్నా 10 తులాలు ఎక్కువేస్తే గాని పెళ్లి జరగదు అన్నారే. అప్పుడు మన తిప్పులు మనం పడ్డాం, కానీ అడిగి కూర్చున్న వాళ్ళు ఏమన్నా ఆలోచించారా? పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ 10 తులాల కోసం పంచాయతీ పెట్టి అర్చన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారే. అప్పుడు మనం పడ్డ బాధ గురించి వాళ్ళు ఏమైనా ఆలోచించారా? అలా వాళ్ళు మన ఇబ్బందుల గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు మనం మాత్రం ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచించాలి? నీతో కాపురం చేయడమే కుదరదు అని దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాక మనం వేసిన నగలు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంచాలి?
అయినా మీరేగా ఇంద్రుడు చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి అని తెగ పొగుడుతుంటారు. అలాంటి వాడే అయితే మన నగలు మనకివ్వమనండి, మాట మీద నిలబడమనండి. వరలక్ష్మి, నువ్వు చెప్పేది మరీ విడ్డూరంగా ఉంది. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిని చూసి ఇస్తావా చస్తావా అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారే?